మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతూ ఉన్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? దేవునితో మాట్లాడడం అనేది చాలా ఒక మంచి జీవితం అండి. దేవుని సన్నిధిలో కూర్చొని కొన్ని నిమిషాలు, ఒక గంట, అర్ధగంట, పావుగంట దేవుని సన్నిధిలో మనము కూర్చున్నప్పుడు ఉదయకాలము దేవుని ఆలోచనలు, దేవుని చక్కటి స్వరం, ఆయన యొక్క మాధుర్యమైన ప్రేమ, ఆయన యొక్క సన్నిధి మన జీవితంలో మనం అనుభవించినప్పుడు ఆ రోజంతా ఆహ్లాదకరముగా, నువ్వు చేసిందల్లా, నువ్వు ముట్టిందల్లా బంగారం అవునట్లుగా, అంటే విజయవంతముగా ఆ రోజంతా నువ్వు గడపగలుగుతావు. దేవుని బిడ్డ, సమాధానం లేదా, దీవెన లేదా, ఆశీర్వాదం లేదా, ఏదో ఒక కొరత ఉన్నదా, ఎవరో ఒకరు నిన్ను బాధిస్తూ ఉన్నారా, ఏ పరిస్థితితో నిన్ను కలత పెడుతున్నదా, అవన్నిటినీ మర్చిపోయి అవన్నిటినీ గెలుచుకొని బయటికి రావాలంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి ఉన్నప్పుడు అనేక భక్తులు విజయాన్ని పొందారు, ఆనందం పొందుకున్నారు, వారు గెలిచారు, శత్రువు మీద గెలిచారు. దేవుని బిడ్డ, ఈరోజు ఏది నీ జీవితంలో ఏది బాధించినా కూడా దేవుని వైపు చూడు. ఆయన చాలా బలవంతుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ వ్యవస్థ అంతటిని కూడా ఒక మంచి స్థితిలో నీకు తీసుకొని రావాలని ప్రభు యొక్క ఉద్దేశం కనుక ఆయన మాటలే వినండి, ఆయనతోనే సావాసం చేయండి. ఖచ్చితంగా నీ బాధలన్నిటి నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఏమంటున్నాడు దేవుడు అంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈరోజు గిద్యోను వలె గానుగ చాటున దుల్లగొట్టుకున్నట్లుగా చాలా బాధ, భయము, శత్రువు ఎదుటికి వెళ్ళాలంటే, మాట్లాడాలంటే, పరిస్థితులను చూస్తే అనేక రకములుగా నీకు బాధలు ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గిద్యోను, నువ్వు చాలా బలాఢ్యుడవు అంటున్నాడు. ఎట్లా అంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఎవరో మనుషులు కాదండి, అధికారులు కాదు, దేవుడే నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించడానికి నిన్నేమని పిలుస్తున్నాడు? చేతగాని వాడు అనట్లేదు, రోగిష్టి అనట్లేదు, దరిద్రుడు అనట్లేదు, నీకేం చేతనైతుందిరా అనట్లేదు. కానీ గిద్యోనుతో అంటున్నాడు, బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. అంత చక్కటి మాట నీకు ఇస్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటే నిజంగా దేవుని బిడ్డలారా, మనం బలాఢ్యులం, మనం ధనవంతులం, మనం జ్ఞానవంతులం, విద్యావంతులం, బుద్ధిమంతులం, వారందరి ఎదుట మనల్ని గణపరుస్తాడు దేవుడు. అందుకనే ధైర్యం తెచ్చుకోండి, ప్రభు వైపే చూడండి, దేని వైపు చూడకండి, కృంగిపోకండి, అయ్యో అని బాధపడకండి. దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉండండి, పరవశిస్తూ ఉండండి, గంతులు వేస్తూ ఉండండి. ప్రభు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. నీ కట్లు అన్నీ తెంపి ఆయన నీకు విజయం ఇవ్వబోతున్నాడు. నీ శత్రువు నాతమర్చబోతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, ప్రభు వైపే చూడండి, వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్లు పెట్టండి. దేవుని బిడ్డలారా, నన్ను మీరు ప్రోత్సహించండి, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తా. అందరము కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఒక మహిమ మన మధ్యలో దిగబోతున్నది. కనుక ధైర్యముగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభా, నీవు మాకు తోడై ఉన్నావు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడాని తండ్రి, మాకు ఒక బిరుదును, ఒక మంచి పేరునిచ్చావు. నీ బిడ్డలు ప్రభా, ఈ యొక్క కార్యక్రమము ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో, ఈ వాగ్దానం ఎంతమంది ప్రభా పట్టుకొని ఆనందిస్తున్నారో, వారందరి మీద నీ దయగలిగిన హస్తం, నీ కనికరం, నీ కృప, నీ సమాధానం, నీ దీవెన, నీ మేలులన్నీ వారికి అనుగ్రహించబడును గాక. అయ్యా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి, వారి బిడ్డల స్టడీ దీవించబడాలి, జ్ఞానవంతులుగా మార్చబడాలి. ప్రభా, ఎవరు అనారోగ్యముతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రభా, ఇదిగో ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు, మేలు పలుకుతున్నాం. ప్రభా, వారి నోటి నిండా నవ్వు ఉండాలి,
ఈ సంవత్సరం అంతా నీ దయవారిని వెంబడించాలి, అద్భుతాలు జరగాలి. మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.